శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మనం ఈరోజు నవనాథ్ భక్తిసార్లోని 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మశ్చింద్ర, రాజు పశుపతి మరియు రామచంద్ర. ఫలశ్రుతి: ఈ అధ్యాయాన్ని పఠించటం ద్వారా మనకి ఉన్న చింతలు తొలగిపోతాయి మరియు దూరంగా ఉన్న స్నేహితులు దగ్గర అవుతారు. ఉత్తర భారతదేశం వైపు ప్రయాణిస్తున్న మశ్చింద్రుడు మొదట ద్వారకకు, తరువాత అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ రాముడి వారసుడైన రాజు పశుపత్ పాలిస్తున్నాడు. తన భారీ సైన్యంతో పాటు రాజు రాముడి ఆలయంలో ఉన్నాడు. అతను రాముడిని పూజిస్తున్నాడు. అదే సమయంలో మశ్చింద్రనాథ్ కూడా అక్కడికి వచ్చాడు. కానీ రాజు ఆలయం లోపల ఉన్నందుకు కాపలాదారులు అతన్ని గేటు వద్దనే ఆపేశారు. మూర్ఖుడా, కన్పత్య, వెనక్కి వెళ్ళు అని అతన్ని తోసివేశారు. మశ్చింద్రనాథ్ కోపంగా ఉన్నాడు, కానీ సైనికులపై కాదు, అహంకారంతో నిండిన రాజుపై. రాజుని శిక్షించడం సరైనది కాదు, ఎందుకంటే ప్రజలు ఆయనపై ఆధారపడి ఉన్నారు అని తనలో తాను అనుకున్నాడు. రాముడి విగ్రహం ముందు రాజు సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మశ్చింద్ర ఆలయం బయట నుండి స్పర్శాస్త్రం ఉపయోగించి అతన్ని నేలపై బంధించాడు. చుట్టూ గందరగోళం వ్యాపించింది. ఒక యోగిని అవమానించి ఉండాలి అని జనాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కొంతమంది మశ్చింద్రుణ్ణి తోసివేయడం చూశారు. అప్పుడు వారు మశ్చింద్రుణ్ణి తోసివేయటం వలనే రాజుకి ఇలాంటి దుస్థితి పట్టింది అని అనుకున్నారు. అవి విని మంత్రులు మశ్చింద్రుని వద్ద విన్నపం చేయగా నాథ్ జాలిపడి తన స్పర్శాస్త్రం తిరిగి తీసుకున్నాడు. రాజు లేచి నాథ్కి సమర్పణ చేసి నమస్కరించాడు. రాజు తన పేరు మశ్చింద్రనాథ్ అని తెలుసుకున్న వెంటనే అతన్ని రాజభవనానికి తీసుకువెళ్లి గౌరవించాడు. రాజు అతనికి చక్కగా సేవ చేశాడు కాబట్టి మశ్చింద్రనాథ్ అతనితో సంతోషించాడు. రాజా, నీ కోరిక ఏమిటో చెప్పు. రాజు ఇలా అన్నాడు: నేను నా వంశస్థుడు అయిన రాముణ్ణి చూడాలి అని అనుకుంటున్నాను. ఎంత గొప్ప కోరిక కోరావు అని మశ్చింద్రనాథుడు సంతోషపడ్డాడు. అప్పుడు మశ్చింద్రనాథుడు రాజుని రాజభవనం వెలుపల ఉన్న పెద్ద బహిరంగ ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ వాతాకర్షణ మంత్రాన్ని ఉపయోగించి సూర్యుడిని తన రథంతో పాటు భూమి వైపుకి ఆకర్షించాడు. దీని కారణంగా మొత్తం సృష్టి కాలిపోయింది. నాథ్ జలాస్త్రం ఉపయోగించి అగ్నిని ఆర్పాడు. రథంలో ఉన్న గుర్రాలు మరియు సూర్యుడు నిశ్చలంగా కింద పడిపోయారు. విశ్వం స్తంభించిపోయింది. ఈ స్థితిని చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మశ్చింద్రుని వద్దకు వచ్చారు. ప్రియమైన మశ్చింద్ర, సూర్యుడిని భూమికి ఎందుకు తీసుకువచ్చావు? చూడండి, ఎంత మహా విపత్తు కలిగింది అని త్రిమూర్తులు మశ్చింద్రుడితో ఇలా అన్నారు. అప్పుడు మశ్చింద్రుడు: స్వామి, రాజు పశుపతుడు సూర్యుని వంశస్థుడు. ఇప్పటి వరకు అతనికి ఏ ఒక్క కోరికనైనా సూర్యుడు తీర్చాడా అని మశ్చింద్రుడు అడిగాడు. విష్ణువు: నీకేం కావాలి? నువ్వు ముందుగా సూర్యుడిని విడిపించు అని అన్నారు. నీ కోరిక ఏమిటి చెప్పు అని అన్నారు. మశ్చింద్రుడు ఇలా అన్నారు: సూర్యుడు రాజుకి ఎల్లప్పుడూ సహాయం చేయాలి. రాముని దివ్య దర్శనం పొందాలని రాజు కోరుకుంటున్నాడు. అది సూర్యుడు నెరవేర్చాలి. అదేవిధంగా నా మంత్రాల ఫలితాలు సాధించేలా సౌకర్యం కల్పించాలి. కాబట్టి ముందుగా రాజు కోరికను నెరవేర్చాలి. ఆ తరువాతనే నేను సూర్యుడిని విడిచిపెడతాను అని అన్నాడు. అప్పుడు రామ లక్ష్మణులు రాజు ముందు ప్రత్యక్షమయ్యారు. శివుడు సంతోషించాడు. రాజు ధన్యుడైన మశ్చింద్రుడిని మరియు రామ లక్ష్మణుల యొక్క పాదాలకు తల వంచి నమస్కరించాడు. నాథ్ రాముడి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. నాథ్ను పైకి లేపి అతని కోరిక ఏమిటి అని అడిగారు. నాథ్ ఇలా సమాధానం ఇచ్చాడు: నేను రాసిన శబరి విద్య కావ్య గ్రంథంలోని మంత్రాలకు మీ అనుమతి కావాలి.
మీరు అంగీకరించకపోతే యుద్ధానికి సిద్ధమవ్వండి. నాథ్ ధైర్యానికి రాముడు చాలా ప్రభావితులయ్యారు. అతను నాథ్తో ఇలా అన్నారు: త్రిమూర్తుల అవతారం దత్తాత్రేయుడు మరియు నేను కూడా ఒకేలా ఉన్నాము. మీరు నా పేరుని ఏ మంత్రంలో కలిపినా మీకు విజయం ఇవ్వడం నా కర్తవ్యం. మీరు కవి అవతారం అంటే మీరు విష్ణువు వారసుడు మరియు నేను కూడా విష్ణువు అవతారమే. కాబట్టి ప్రాథమికంగా మనం ఒకటే మరియు అందువల్ల యుద్ధం అనే ఆలోచన వలదు. మీరు నన్ను నా స్వంత వారసుడిని వ్యక్తపరిచారు. ఇది నిజంగా చాలా ధర్మబద్ధమైనది. కానీ మీరు మా రాజవంశం యొక్క స్థావరాన్ని అంటే సూర్యుడిని ఎందుకు విడిపించడం లేదు? మత్స్యేంద్రనాథ్ తన వాతకార్షణ మంత్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. సూర్యుడు విముక్తి పొంది చుట్టూ చూడటం ప్రారంభించాడు. మంత్రంలో తనను బంధించిన వ్యక్తిని చూడాలనుకున్నాడు. దేవతలు నాథ్కు అతని కోరికను తెలిపారు. సూర్యుని వేడికి గురికాకుండా ఉండటానికి మత్స్యేంద్రుడు చంద్రాస్త్రం మరియు పర్జనాస్త్రం ఉపయోగించాడు. ఆయనను ఆరాధించాడు. నాథ్ కవి అవతారం అని తెలుసుకున్నాక సూర్యుడు అతన్ని మంత్రాలను ఫలప్రదంగా సాకారం చేయాలని ఆశీర్వాదం ఇచ్చారు. తర్వాత దేవతలందరూ యథాస్థానంలోకి తిరిగి వెళ్లారు. ఆలయంలో వారు రాముణ్ణి పట్ల ధార్మిక ఆరాధన నిర్వహించారు. రాజుకు వీడ్కోలు చెప్పి మత్స్యేంద్రనాథ్ బెంగాల్కు బయలుదేరారు. జై గురుదత్త. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం.